మీకు తెలుసా, భారతదేశంలో ఏటా లక్షలాది మంది జంతువుల బారిన పడుతున్నారు. కానీ అందులో 58,000 మందిని చంపేస్తున్న ఆ సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసా? మన వీధుల్లో తిరిగే కుక్కలు మనకు మృత్యుని ఎలా పంచుతున్నాయో ఊహించగలరా? ఇండియాలో అత్యధికంగా మనుషులను చంపే ఆ టాప్ 5 కిల్లర్స్ ఎవరో తెలిస్తే ఇకపై మీరు బయట అడుగు వేయాలంటేనే భయపడతారు. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం రేపు మీ ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు. నెంబర్ 5, పులులు. భారతదేశంలో పులుల సంరక్షణ పెరగడం గర్వకారణమే అయినా వీటి వల్ల జరిగే మరణాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా మన దేశంలో సుమారు 40 నుండి 100 మంది పులుల దాడికి బలైపోతున్నారు. ఇవి కేవలం అడవి లోపలే కాదు, అడవికి ఆనుకొనున్న గ్రామాల్లో కూడా వస్తుంటాయి. మనుషులు తమ పనుల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు పొదల వెనక మాటు వేసి ఉండే పులి కంటపడితే ప్రాణాలతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. ఆ నిశ్శబ్ద వేట ఎంత వేగంగా ఉంటుందంటే బాధితుడికి తేరుకునే లోపే అంతా ముగిసిపోతుంది. నంబర్ 4, ఏనుగులు. అడవి జంతువుల దాడి వల్ల జరిగే మరణాలలో ఏనుగుల వాటా చాలా పెద్దది. ఏటా భారతదేశంలో 400 నుండి 600 మంది ఏనుగుల కాళ్ళ కింద నలిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పంట పొలాల మీదుగా ఇవి గుంపులుగా వచ్చినప్పుడు లేదా అవి వెళ్లే దారిలో మనుషులు అడ్డుపడినప్పుడు ఏనుగులు అత్యంత భయంకరంగా ప్రవర్తిస్తాయి. ఎదురుగా ఉన్నది చెట్టైనా ఇల్లైనా నేలమట్టం కావాల్సిందే. నెంబర్ 3, తేళ్లు. ముఖ్యంగా ఇండియన్ రెడ్ స్కార్పియన్ కుడితే బ్రతకడం కష్టం. ఏటా వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు అంచనాలున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏటా దాదాపు 500 నుండి 1000 వరకు మరణాలు సంభవిస్తున్నాయని కొన్ని వైద్య నివేదికలు తెలుపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మూలల్లో పొలాల్లో చెప్పులు లేకుండా నడిచేటప్పుడు ఇవి కుడుతుంటాయి. దీని విషం నేరుగా గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. నెంబర్ 2, కుక్కలు. మన ఇళ్ల ముందు తిరిగే కుక్కలు ఇంత ప్రమాదకరమని ఎవరు ఊహించరు. కానీ ఇండియాలో కుక్కల వల్ల, ముఖ్యంగా రేబీస్ వ్యాధి వల్ల ఏడాదికి 18,000 నుండి 20,000 మంది చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే రేబీస్ మరణాల్లో మన దేశం వాటా 36% ఉంది. వీధి కుక్కలు కరిచినప్పుడు సరైన అవగాహన లేక ఇంజెక్షన్లు తీసుకోకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. మనం రోజు చూసే ఈ మూగ జీవులే మన ప్రాణాలు తీసే స్థాయిలో ఉండటం నిజంగా భయం కలిగించే విషయం. నెంబర్ 1, పాములు. చివరగా భారతదేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న నంబర్ 1 కిల్లర్ పాము. ప్రతి సంవత్సరం మన దేశంలో 58,000 మంది పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే సగటున రోజుకు 150 మందికి పైగా. ఇందులో నాగుపాము, కట్లపాము వంటి బిగ్ 4 పాములు అత్యంత ప్రమాదకరమైనవి. నిద్రలో ఉండగా కరిచే కట్లపాము కాటైతే నొప్పి కూడా తెలియదు, కానీ తెల్లవారేసరికి ఆ మనిషి ప్రాణాలు పోతాయి.